ఈరోజు మనము సామ్సంగ్ గ్యాలక్సీ S25 అల్ట్రా గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా దీని గురించి మాట్లాడుకోవాల్సింది మనము డిజైన్ వచ్చేసి మీకు S24 అల్ట్రాకి S25 అల్ట్రాకి కార్నర్స్ అనేది రౌండ్ షేప్ లో మారుస్తూ S25 అల్ట్రా తీసుకొచ్చారు. యాక్చువల్ బేసిక్ గా మనకు S24 అల్ట్రాలో మనం ఒక చేత మనం తీసి మనం ప్లేస్ చేయాలంటే కనుక మనకు ఇక్కడ పెయిన్ కానీ వచ్చేది, లేదంటే ఫింగర్ కి కానీ వెయిట్ వల్ల పెయిన్ వచ్చేది. బట్ కానీ ఇది ఈ S25 అల్ట్రా అనేది మనం ఈ విధంగా పట్టుకోవడానికి లైట్ వెయిట్ తో మంచి విధంగా ఉపయోగపడుతుంది. కంప్లీట్ గా చెప్పాలనుకుంటే ఇండియన్ ఫీల్డ్ మనకు పూర్తి సపోర్టివ్ గా S25 అల్ట్రాని డిజైన్ చేయబడింది. అదే మీరు S24 అల్ట్రా తీసుకుంటే కనుక 232 గ్రామ్స్ తో అది వస్తే, మన S25 అల్ట్రా వచ్చేసి 218 గ్రామ్స్ వచ్చేది. అంటే అప్రాక్సిమేట్లీ మీకు 14 గ్రామ్స్ అనేది వెయిట్ లాస్ చేశాడు. అలాగే మీరు చూసుకుంటే కనుక S24 అల్ట్రా మీకు 8.6 mm సైజ్ తో వస్తే, S25 అల్ట్రా అనేది 8.2 mm సైజ్ తో వస్తుంది. నెక్స్ట్ ఫంక్షనాలిటీ వచ్చేసి మనకు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలనుకుంటే నాకు మోస్ట్ అట్రాక్టివ్ అంటే నాకు ఇష్టమైన ఫీచర్ ఎస్ పెన్ ఆప్షన్ అనేది ఈ నోట్స్ రాసుకోవడానికి కానీ, మన డిజైన్ ఏదైనా మనం డ్రాయింగ్ చేసుకోవడానికి కానీ బాగా యూస్ చేస్తుంది. బట్ దీంట్లో ఉన్న ఒకే ఒక నెగిటివ్ ఏంటంటే కానీ దీనికి బ్లూటూత్ ఫంక్షనాలిటీ తీసేశారు. అది బ్లూటూత్ ఫంక్షనాలిటీ మనకి ఎందుకు యూస్ అవుతుందంటే కన్నా ఎయిర్ గెస్టర్స్ కానీ, మన కెమెరా యొక్క సెల్ఫీ క్యాప్చర్స్ కానీ ఈ విధంగా ఉపయోగపడేదని దీంట్లో. అంటే మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఈ ఆప్షన్ యూజ్ చేయట్లేదు అని చెప్పేసి దీన్ని రిమూవ్ చేసేసి మనకు దీంట్లో ఎస్ పెన్ అనేది ప్రొవైడ్ చేశారు అనమాట. S25 అల్ట్రాకి వస్తే ఓన్లీ ఆ ఎస్ పెన్ లో బ్లూటూత్ ఫంక్షనాలిటీ ఒక్కటే మనకు నెగిటివ్. నెక్స్ట్ మనం దీంట్లో ఉన్న ఇంట్రెస్ట్ టాపిక్ ఏంటంటే వన్ యూఎస్ 7 అనేది చాలా డిఫరెంట్ అయిపోయింది. మీరు ప్రీవియస్ గ్యాలక్సీ మొబైల్స్ వాడుతున్న ఆపరేషన్స్ కి One UI 7 OS కి చాలా డిఫరెన్స్ ఉంది. మీరు ఏ విధంగా ఇంప్రెస్ అవుతారంటే ఒకసారి దాని గురించి తెలుసుకొని దాన్ని యూజ్ చేశారంటే ఒక డిఫరెంట్ ఫీల్ అనేది మీకు కలుగుతుంది. సామ్సంగ్ యూజర్స్ కి ఇది ఒక బెస్ట్ థింగ్ అనే చెప్పొచ్చు. అలాగే మనకు ముఖ్యంగా మాట్లాడుకుంటే ఫోన్ యొక్క ప్రాసెసర్ ని స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ఫర్ గ్యాలక్సీ అని ఒక డిజైన్డ్ ప్రాసెసర్ తీసుకొచ్చాడు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ టాప్ ప్రాసెసర్ ఇన్ మొబైల్ ఫీల్డ్. ఈ ప్రాసెసర్ తో మీరు గేమింగ్ కానీ, ఏ అప్లికేషన్ అయినా కానీ స్మూత్ గా ఫుల్ ఫాస్ట్ గా ఆపరేట్ చేయొచ్చు. ఈవెన్ BGMI కానీ, ఫ్రీ ఫైర్ కానీ, ఇలా గేమింగ్ ప్రాసెస్ ఏ వాడినా కానీ మంచి ఫీల్డ్ తో మీకు ముందుకు వెళ్ళిపోతుంది. అందులో మీకు గేమింగ్ అనేది ఏ మాత్రం స్లో అవ్వకుండా చాలా బెటర్ గా మీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కూలింగ్ సిస్టమ్. మీరు గేమింగ్ ఆడేటప్పుడు ఫోన్ హీట్ అవుతుంటే కనుక హీట్ ని మనం కూలింగ్ సిస్టమ్ అనేది కంట్రోల్ చేయడానికి 40% ఇంక్రిమెంటల్ తో వేపర్ ఛాంబర్ అనేది యూజ్ చేశాడు S25 అల్ట్రాలో. నెక్స్ట్ మనం చూసుకుంటే కెమెరా గురించి మాట్లాడుకోవాలి. కెమెరా అనేది మనకు మేజర్ గా ఏం చేంజెస్ లేదు, కానీ మైనర్ గా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేశాడు. మైనర్ గానే ఎందుకంటున్నా అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు మన S24 అల్ట్రా కెమెరా అనేది టాప్ క్వాలిటీ. ఆ టాప్ క్వాలిటీని ఇంకా బెటర్ గా ఇవ్వాలనుకుంటే అంతకు గురించి పాసిబిలిటీ అనేది ఉండదని నా ఒపీనియన్. మీకు ఇక్కడ చూపిస్తున్న పిక్చర్స్ అన్ని S25 అల్ట్రాలో తీసిన పిక్చర్స్. సమ్ లొకేషన్కి వెళ్ళి నేను కొన్ని పిక్చర్స్ క్యాప్చర్ చేశాను 25 అల్ట్రాలో. ఆ 25 అల్ట్రా పిక్చర్స్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. మీరు ఇందులో S25 అల్ట్రాలో ఇంకొక చేంజ్ ఏంటంటే వైడ్ యాంగిల్ కెమెరా అనేది 50 మెగాపిక్సెల్స్ తీసుకొచ్చాడు. ఇదే కెమెరా అనేది మీకు 24 అల్ట్రాలో 12 మెగాపిక్సెల్ తో ఉన్నది. 25 అల్ట్రాలో 50 మెగాపిక్సెల్ తో తీసుకొచ్చాడు. ఈ వైడ్ యాంగిల్ కెమెరా అనేది మీరు తీసుకుంటే 24 అల్ట్రాకి 25 అల్ట్రాకి చాలా డిఫరెన్స్ ఉంది. మీరు ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేశారంటే ఆసమ్ ఉంటుంది అసలు. ఇదే వైడ్ యాంగిల్ కెమెరాతో మీరు మ్యాక్రో షాట్స్ తీస్తూ తర్వాత మ్యాక్రో వీడియోస్ ను రికార్డ్ చేయొచ్చు. ఏ చిన్న ఆబ్జెక్ట్ అయినా విత్ క్లారిటీగా మీరు రికార్డ్ చేయొచ్చు అనమాట. అలాగే మీకు ఫ్రంట్ కెమెరాకి వస్తే 8K రెజల్యూషన్ తో మీరు 30 ఫ్రేమ్స్ తో వీడియో అనేది రికార్డ్ చేయొచ్చు. అది కూడా క్వాలిటీ అనేది చాలా బాగా ఉంటుంది. ఈవెన్ మీరు కంపేర్ టు S24 అల్ట్రా. రికార్డింగ్ అనేది మీరు HDR లో తీయచ్చు, తర్వాత వ్లాగ్ లో తీయచ్చు. వ్లాగ్ లో ఎలా అంటే వ్లాగ్ అయిన వీడియో మీరు ఒకసారి రికార్డ్ చేసిన తర్వాత దాని ట్రూ కలర్స్ ని, దాని యొక్క క్యాప్చరింగ్ ని మొత్తం అంతా మీరు ఎడిటింగ్ లో చేసేసి దేనికోసమైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఆ ఒరిజినాలిటీ అనేది ఏమాత్రం మిస్ అవ్వకుండా బ్లాక్ కెమెరా అనేది మీకు పనికి వస్తుంది. తర్వాత మీరు HDR కెమెరాతో రికార్డ్ చేస్తారంట. HDR కెమెరా అనేది మీకు చాలా బాగా యూటిలైజ్ అవుతుంది. ఒక కలర్ లెవెల్స్ కానీ ఏ విధంగా అయినా కానీ చూసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనకి దీంట్లో తీసుకొచ్చిన కొత్త ఆప్షన్ ఏంటంటే నవ్ బార్ అనేది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే యాక్చువల్గా ఇది యాపిల్లో మీకు డైనమిక్ ఐలాండ్ అనే ఆప్షన్తో వస్తుంది. అదే ఆప్షన్ ని మనకి ఇక్కడ సామ్సంగ్ లో నవ్ బార్ అనే ఆప్షన్తో తీసుకొచ్చారు. ఇది మీకు సామ్సంగ్ కానీ ఏదైనా మీకు మ్యాటర్ బ్రీఫ్ డిస్కషన్స్ కానీ, నావిగేషన్ కానీ
ఏదైనా కానీ మీరు ఆన్ స్క్రీన్ కంట్రోల్ చేయడానికి మీకు నోబార్ అనే ఆప్షన్ తీసుకొచ్చాడు అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది డిస్ప్లే క్లారిటీ గురించి. మీకు 24 అల్ట్రాకి 25 అల్ట్రాకి కంపేర్ చేసుకుంటే కింద కొంచెం మీకు చేంజెస్ ఉందన్నమాట. మీకు 24 అల్ట్రా అనేది స్మూత్గా వస్తే 25 అల్ట్రా అనేది షార్పర్గా వస్తుంది. మీరే చూడొచ్చు ఇక్కడ S24 అల్ట్రాకి 25 అల్ట్రాకి కంపారిజన్ వీడియో. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ముఖ్యంగా దీంట్లో ఉన్న కొత్త ఫీచర్ ఆడియో ఎరేజర్. మీరు ఏదైనా ఒక వీడియో రికార్డ్ చేసినప్పుడు ఆ వీడియోలో మీకు సమ్ డిస్టర్బెన్సెస్, పక్కన సౌండ్స్ కానీ, గాలి సౌండ్ కానీ, ఏదైనా అన్నోన్ నాయిస్ కానీ మీకు క్యాప్చర్ అవుతూ ఉంటుంది. మీరు ఇప్పుడు అది ఆ అన్నోన్ నాయిస్ని విండిని మీరు ఆడియో ఎరేజర్ ద్వారా రిమూవ్ చేయొచ్చు. దీని S25 అల్ట్రాలో తీసుకొచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్ అనేది ఈ ఆడియో ఎరేజర్. డిస్ప్లే సైజ్ విషయానికి వస్తే ఇక్కడ S24 అల్ట్రా అనేది 6.8 ఇంచెస్ వస్తే మనకు S25 అల్ట్రా అనేది 6.9 ఇంచెస్ వస్తుంది. మొబైల్లో మీరు మరొక విషయం ఏంటి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే గ్యాలక్సీ ఏ అనేది మీకు గూగుల్ జెమినైతో టైప్ అయ్యి మీకు ఒక డిఫరెంట్ ఫీల్ అనేది తెప్పిస్తుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి ప్రీవియస్ మనం S24 అల్ట్రాలో సర్కిల్ టు సర్చ్ అనే ఆప్షన్ ని ఉపయోగించాము. ఆ సర్కిల్ టు సర్చ్ అనే ఆప్షన్ ని దీంట్లో మనం కొంచెం అడ్వాన్స్ గా తీసుకొచ్చాము. అది ఎలా అంటే కానీ ఇంతకు మనం ఒక ఆప్షన్ ని మనం సర్కిల్ చేసి సెర్చ్ చేసామంటే కన్నా ఆ ప్రోడక్ట్ ఒక డీటెయిల్ ని చూపించేది. ఇప్పుడు మీరు ఏదైనా మ్యూజిక్ కానీ వీడియో కానీ వింటున్నప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ ని కూడా మీరు ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే కన్నా ఈ సర్కిల్ టు సర్చ్ అనేది ఇప్పుడు S25 అల్ట్రాలో బాగా ఇన్వెంట్ చేశారు. 24 అల్ట్రాతో కంపేర్ చేస్తే కన్నా 25 అల్ట్రా మీకు 1 hour ఎక్స్ట్రా బ్యాకప్ తో ప్రొవైడ్ చేశారు అనమాట. అది ఎలా అంటే కానీ మీకు ప్రాసెసర్ వల్ల అండ్ ఎన్పియు యూస్ చేయడం వల్ల మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఇంక్రీజ్ అయింది అనమాట. మనం లాస్ట్ ఫైనల్ గా ప్రైస్ విషయానికి వస్తే స్టార్టింగ్ వర్షన్ మీకు 1,29,999 మీకు 256 GB ప్రొవైడ్ చేస్తున్నాడు. మీరు 256 GB ప్రీ బుక్ చేసుకుంటే 512 GB అదే ప్రైస్ కి, ఏదైతే 256 GB ప్రైస్ ఉందో అదే ప్రైస్ కి 512 GB ప్రొవైడ్ చేస్తున్నాడు. ఫైనల్ గా S25 అల్ట్రా అనేది నాకైతే S24 అల్ట్రాతో కంపేర్ చేసుకుంటే బెటర్ గానే అనిపించింది. మీ ఒపీనియన్ ఏంటో మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫైనల్గా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.